మా సకల ఆశీర్వాదాల కారణభూతుడైన జీవం గల దేవాతి దేవుడా, నీ పరిశుద్ధ నామానికి కోట్లాది కృతజ్ఞత స్తుతి స్తోత్రం ప్రభువా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం పేరిట ప్రార్థిస్తారో ప్రభువా, వారి మధ్యలో ఉంటా అని చెప్పిన మా గొప్ప దేవా, నీ పరిశుద్ధ నామానికి కోట్లాది 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 కృతజ్ఞత స్తుతి స్తోత్రం ఘనత మహిమ ప్రభావాలు యుగ యుగాలు చెందునుగా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం పేరిట ప్రార్థిస్తారో ప్రభువా, వారి మధ్యలుంటా అని చెప్పిన దేవా నాయనా, ఈ మధ్యాహ్నం ప్రభువా మేమందరం నీ పాదం దగ్గరికి వచ్చాను నాయన. పరిశుద్ధుడవు ప్రభా, బలవంతుడవు ప్రభా, శక్తివంతుడవు నాయన, సర్వాధికారి అయిన జీవం గల దేవాతి దేవుడవు, నిన్న నేడు ఏకరీతిగున్న మా గొప్ప దేవా, ఈ మధ్యాహ్న కాల సమయమందు ప్రభువా పరిశుద్ధాత్మా ఈ మందిరంలో తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్న బిడ్డలందరి మీద బలమైన ఆత్మచేత నింపు ప్రభువా. సర్వశక్తిమంతుడవు, సర్వాధికారి అయిన జీవం గల దేవాతి దేవుడవు ప్రభువా, నిన్న నేడు ఏకరీతిగున్న దేవుడవు, నశించిన దానిని వెదికి రక్షించటకు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చిన మా గొప్ప దేవా, నీ పాదముల దగ్గరికి వచ్చి ఈ ఉదయకాలం ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ మధ్యాహ్నం, ఈ సాయంకాలం, రాత్రి మేమందరం దివా రాత్రములు అయ్యా కన్నీళ్లతో ప్రార్థన చేయాలి ప్రభువా. నశించిపోవచ్చున్న దేశం కొరకు, 235 దేశాల కొరకు, 33 జిల్లాల కొరకు, 29 రాష్ట్రాలు ఉన్న ప్రజల కొరకు మేము భారము కలిగి ప్రభువా ప్రార్థిస్తున్నాము స్వామి. మా ప్రార్థనలు ఆలకించే దేవాతి దేవుడవై ఉన్నావు, రాజుల రాజువై ఉన్నావు ప్రభువా, ప్రభులకు ప్రభుడవై ఉన్నావు గనక మా తండ్రి నీ కాళ్ళు పట్టుకొని ఈ రాత్రి మేము ప్రార్థన చేయించినాం. నశించిన దానిని ప్రభువా వెదికి రక్షించటకు పరలోకాన్ని విడిచిపెట్టి ప్రభువా భూలోకానికి వచ్చిన మా నాయన నీ కాళ్ళు పట్టుకొని మేము అడుగుచున్నాం ప్రభువా. నాయన మా ఆసియా ఖండమును క్రీస్తు ఖండంగా మార్చు ప్రభువా. ఆసియా ఖండంలో నాయన ఆస్ట్రేలియా ఖండం ఉన్నది, ఆఫ్రికా ఖండం, యూరప్ ఖండం ఉన్నది ప్రభువా, అంటార్క్టికా ఖండం, నాయన ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఈ 7 ఖండాలలో ప్రభువా ఎన్ని సముద్రాలు ఉన్నాయో ప్రభువా, సముద్రం దగ్గర అక్కడక్కడ ద్వీపాలు ఉన్నాయో నాయన, ఆ ద్వీపముల దగ్గర బలమైన సువార్త ప్రకటించబడాలి నాయన. నాగరికత లేని ప్రజలు ఎంతో మంది ఉన్నారు, అనేక జాతుల వారు ఉన్నారు ప్రభువా, అనేక మంది అనేక జాతులు భయంకరమైన బంధకాల్లో ఉన్నారు నాయన. మా కొండ, మా కోట, మా ఆశ్రయ దుర్గమా నీ పాదముల దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించున్నాం ప్రభువా. ఆశ్చర్య మహాశ్చర్య కార్యములు జరిగించే దేవాతి దేవుడవై ఉన్నావు గనక యేసయ్యా నీ పాదముల దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించున్నాం. పరిశుద్ధాత్మ దేవా దిగిరా, యేసయ్యా దిగిరా, యేసయ్యా నీ బలమైన పరిశుద్ధాత్మ నింపి మీరు కార్యం చేయగా తిప్పివేవాడు ఎవడు ప్రభువా. నాయన నీ కాళ్ళ దగ్గరికి వచ్చి నశించిపోవచ్చున్న ఆత్మల కొరకు మేము ఇదిగో ఈ సాయంకాలం వేళలో నాయన మొరపెడుచున్నాం ప్రభువా. అండమాన్ నికోబార్ దీవులు, హైలాండ్స్ ఉన్నాయి, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రభువా, చండీగఢ్ ఉన్నది, దాదా మరియు నగర్ హవేలీ, దామన్ ఉన్నది ప్రభా, ఢిల్లీ ఉన్నది, జమ్మూ కాశ్మీర్ ఉన్నది, లడఖ్, లక్షద్వీప్, పూండిచేరి, ఇదిగో అనేకున్నది ప్రభా. ఇటు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ రక్షణ పొందాలి ప్రభా. నీ కాళ్ళు మొక్తయ్యా, నీ వైపు తిరగాలి. ఆంధ్రప్రదేశ్ ను, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ ను మార్చు ప్రభా. అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, హర్యానా, మరి హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ లో ఉన్న ప్రజలను నీ వైపు తిప్పండి ప్రభా. కర్ణాటకను లో ఉన్న ప్రజలందరూ మారు మనసు పొందాలి ప్రభా. కర్ణాటకలో బాగా సువార్త ప్రకటించబడాలి, సువార్త కేంద్రాలు తెరవబడాలి ప్రభా. కర్ణాటకను మార్చు నాయన మహా నా ప్రభాని కాళ్ళు పట్టుకొని ప్రార్థన చేయించున్నాను అయ్యా. కర్ణాటకలో
బలమైన సువార్త ఈ రాష్ట్రాలలో కేరళ రాష్ట్రం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, ఒరిస్సా, పంజాబ్ రాష్ట్రం, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లో ఉన్న వారందరూ ఈ రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులందరూ రక్షణ పొందాలి ప్రభా. సువార్త కొరకై ఎలాంటి ఆటంకాలు రాకుండా ప్రభా ఈ రాష్ట్రాలలో ఉన్న మతోన్నతులు అయ్యా తెలంగాణ జనాభా, ఇండియా జనాభా, ప్రపంచ జనాభాను నీ చేతులు పెడుతున్నాను. ఈ దేశములు, ఈ ప్రపంచ దేశాలలో చాలా మంది ఉన్నారు ప్రభా. భయంకరమైన హిందువులు, ముస్లింలు, బౌద్ధులు, జైన్లు, పారసీలు, బహాయి మతం, సింతోజు మతం వారు నాయన మనుషులందరూ మనుషులే మతాలు కల్పించుకున్నారు, మనుషులే కులాలు, మనుషులు తెగలు, మనుషులు జాతులు. కానీ నీవు ఆదామవ్వం చేసినప్పుడు తెగలేదు, జాతి లేదు, మానవ జాతే ప్రభా. మానవులను నీ స్వరూపమందు చేశావు తండ్రి. అయ్యా మా నాసికరంధ్రములలో దేవా నువ్వు జీవాత్మను ఊదిన గొప్ప దేవుడవు గనుక ఈ మధ్యాహ్నం అయ్యా మేమందరం నీ పాదముల దగ్గరికి వచ్చినాం ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, యుద్ధాలన్నీ ఆగిపోవాలి. ఈ ప్రపంచంలో యుద్ధాలు ఆగిపోవట్లేని ఆయన సమాధానము దయచేయండి. సొలొమోను కాలములో నాయన యుద్ధాలు జరగలేదు ప్రభా. ఎందుకంటే నాయన రాజు పడ్డాడు గాని భయంకరమైన విగ్రహారాధన అయింది. అలాంటి విగ్రహారాధన జరగకుండా సహాయం చేయండి ప్రభా. జాతి విపక్ష ఉన్నది, అనేకమైన జాతి. అమెరికా దేశమే తెల్లోళ్ళమని, నల్లోళ్ళమని ప్రభా, రకరకాల జాతి, వివిధ జాతుల మధ్య భేదం, జాతి వైర్యం, కుల భేదాలన్నీ భయంకరంగా ఉన్నాయి ప్రభా. కులమని, బ్రాహ్మణిజం అని, కృత్యం, రాజులమని, మంత్రమని, సైనికులమని, పండితులమని, విద్యావంతులమని ప్రభా. శూదులంటే కూలివారు, సేవ చేసేవారిని, వైష్ణవులుగా పశువుల కాపరులు, వ్యవసాయదారులు, శిల్పకారులు, వ్యాపారస్తులని ఈ విధంగా ప్రభా కుంతి, దళితు, రాజపుత్రుడు, మహావీరు, చమర్, గంధర్, జోగి అని అనేక రకాల జాతులున్నాయి ప్రభా. ఇన్ని కులాలున్నాయి ప్రభా. ఈ కులాలన్నీ వైపు తిప్పండి ప్రభా. గౌడని, ఇదిగో పటేల్స్ అని, అదే విధంగా ఆది, ధర్మి అని రకరకాల జాతులున్నాయి. బని అని, యాదవ్ అని, కోలి ప్రజలని, మరాఠని, గంధారి, జోగి అని, ఇవన్నీ ఈ యొక్క కులాలన్నీ లేవు. కులం వైపు మానవుడు చూడకుండా భూమిని ఆకాశం సృజించిన దేవుడు సృష్టి యావత్తు చేసి నన్ను తన స్వరూపమందు చేసి నా నాసికరంధ్రములలో దేవుడు జీవాత్మను ఊదిండు. త్రిత్వమైన దేవుడని ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు త్రిత్వం నమ్మాలి. యూదులందరూ రక్షణ పొందాలి. యేసు ప్రభు ప్రభు అని తమ నోటితో ఒప్పుకొని అయ్యా దేవుడు యేసుక్రీస్తును మృతులలో నుండి లేపనని తన హృదయమందు విశ్వసించాలి ప్రభువా. నీ వైపు తిరగాలి ప్రభా. ప్రతి మోకాలు యేసు నామములో, ఇదిగో నాయనా ప్రతి మోకాలు వంగాలి. యేసు నామములో ప్రతి నోరు తండ్రి నిన్ను మహింపరచాలి. ప్రపంచ జనాభా, ఇండియా జనాభా, తెలంగాణ జనాభా, ఆ ప్రపంచ సమస్యలు, ఉగ్రవాదం ఎక్కువైతున్నది ప్రభా. అయ్యా ఉగ్రవాదులందరూ యేసు క్రీస్తు నామములో రక్షణ పొందాలి ప్రభా. ఉగ్రవాదాన్ని విడిచిపెట్టాలి ప్రభా. నిన్ను వాళ్ళని, పొరుగు వారిని ప్రేమించమనే వాక్యంలో యేసు ప్రభు చెప్పాడు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు గనుక తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు యేసు క్రీస్తుని లోకానికి పంపిండని. ఉగ్రవాదులందరూ మారాలి ప్రభా. దేశ సరిహద్దులో ఉన్న సమస్యలన్నిటి నుండి విడుదల దయచేయండి ప్రభా. ప్రపంచములో ఉన్న మత గొడవలు, మత యుద్ధాలు, ఇవన్నీ కుల భేదాలు, ఇవన్నిటి నుండి మానవుని విడిపించండి నాయనా. బుద్ధాయిజంలో ఉన్నవారు, అయ్యా హిందూయిజంలో ఉన్నవారు, జూడాయిజంలో ఉన్న యూదులు, సిక్కిజం, జైనిజం, జోడాయిజం, బహాయి మతం, కన్ఫ్యూజం, టాయోనిజం, సింధోయిజం, ఎథిజం, రస్తాప్రానియిజం, కాథలిక్ అందరూ ప్రభ ఈ ప్రపంచంలో ఉన్న నాయన మానవులందరినీ వైపు తిప్పబడాలి. పౌనిగి ఆ దేశాన్ని మార్చు నాయన.
పేరు దేశాన్ని మార్చు. క్రైస్తవులందరూ రాకడ కొరకు సిద్ధపడాలి. ఫిలిపియన్స్ దేశం, పోలాండ్, పాలస్తీనా, పోర్చుగల్, ఖత్తర్, రొమానియా, రష్యా, అదే విధంగా ప్రభువా ఈ ప్రపంచ దేశాలను నీ వైపు తిప్పండి ప్రభువా. సోమాలియా దేశాన్ని మార్చయ్యా, శ్రీలంక దేశాన్ని మార్చు, సూడన్ దేశాన్ని మార్చు, దక్షిణ సూడన్ మార్చు ప్రభువా. నాయన ఈ ప్రపంచ దేశాలలో అనేక ద్వీపులున్నాయి ప్రభువా. ఆ ద్వీపులకు వెళ్లి బలమైన సువార్త ప్రకటించబట్టకు సహాయం చేయండి. మలేషియాను మార్చయ్యా, మల్దీవ్స్ ను మార్చు, మలైను మార్చు, మల్టాను మార్చు ప్రభువా, మాయనర్ను మార్చు, యేసయ్య మెక్సికోను మార్చు. నీ వైపు తిప్పండి ప్రభువా. మెస్సీలో ఉన్న వారందరూ మంగోలియాను మార్చు నాయనా, మొరాకా దేశాన్ని మార్చు, మొజాంబిక్ దేశాన్ని మార్చు. మాయనర్ లో ఉన్న ప్రజలందరూ రక్షణ పొందాలి. నాంబియాను మార్చు, నార్వే ఉన్న వారిని మార్చు, నేపాల్ ను మార్చు, నెదర్లాండ్, న్యూజిలాండ్, నైజీరియా దేశం, నాటు మర్సోనియాను మార్చు, నార్వే, ఓమన్, పాకిస్తాన్, పలావ్, పనామా, ఇరాన్, ఇరాక్ ను మార్చు, సూడన్ మార్చు, లెబనాన్ మార్చు, కువైట్ ను మార్చు ప్రభువా, ఇండోనేషియాను మార్చు, చిలీ దేశాన్ని మార్చు. ప్రపంచ దేశాలలో బలమైన సువార్త యేసయ్యా ప్రకటించబట్టకు సహాయం చేయండి. నా యందు మీరును ప్రభువా, మీ యందు నా మాటలు నిలిచినలా మీకేది ఇష్టమో ప్రభువా అది అనుగ్రహించబడి అన్నావు. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడినన్నావు గనుక ఈ ఉదయకాలం ప్రభువా మేమందరం నీ కాళ్ళ దగ్గరికి వచ్చి నశించిపోవచ్చున్న ఆత్మల కొరకు కిజకిస్తాన్ దేశంలో ఉన్నవారు రక్షణ పొందాలి, లిబియా దేశంలో ఉన్నవారు రక్షణ పొందాలి అయ్యా. నీ మడ్గాస్కర్ లో ఉన్న వారిని, మయోటిస్ దేశంలో ఉన్నవారు, ప్రపంచ దేశాల కొరకు మేము భారము కలిగి ప్రార్థన చేయించున్నామయ్యా. మా ఫిజీ దేశంలో బలమైన సువార్త నాయనా ప్రకటించబడాలి ప్రభువా. ఈ ప్రపంచంలో ఉన్న దేశాలలో బలమైన సువార్త ప్రకటించబడాలి. ప్రపంచం రక్షణ పొందాలి అయ్యా. ఎంతమంది ప్రపంచంలో భయంకరమైన మతోన్నతులు, భయంకరమైన మత గొడవలు, బాగా టెర్రరిజం ఎక్కువైతున్నది. క్రైస్తవులను ఊచకోత కోసేవారందరి మనసు మార్చయ్యా. సౌలును పౌలుగా మార్చినట్టుగా ఈ ప్రపంచ దేశాలలో భయంకరమైన ఊచకోత, బాగా చంపుకోవడం, బాంబులు వేసేవారు, మానవ బాంబులు తయారు చేసి ఆత్మహత్యలు, దాడులు చేసేవారిని మార్చయ్యా. నువ్వు మనుషులను చంపుకున్నందుకు పుట్టించలేదు ప్రభువా నాయన, నిన్ను మహిమపరచదందుకు పుట్టించావు. నిన్ను ప్రేమించదందుకు, నిన్ను గణపరచదందుకు, నీ నామాన్ని గణపరచదందుకు పుట్టించావు గనక ఈ ప్రపంచ దేశాలలో ఇరాన్ దేశం, ఇరాక్ దేశం ప్రభువా, ఇజ్రాయెల్ దేశంకు సమాధానము దయచేయండి అయ్యా. యేసయ్యా నీ సమాధానం కొరకు ప్రార్థన చేయించున్నాము నాయన. ఈ ప్రపంచమంతా అనేక మంది, ఏ బిడ్డ నాశనం కావద్దు, ఏ బిడ్డ పాతాళంలో పోవద్దు, ఏ బిడ్డ అగ్నిగుండంలో కాలద్దు ప్రభువా. ప్రతి ఒక్కరూ యేసు క్రీస్తు నామమున రక్షణ పొందాలి ప్రభువా. నీ కాళ్ళు ముక్తయ్యా. ఈ ప్రపంచంలో ఉన్న నాయన అలనాడు పౌలు ప్రయాణంలో భయంకరమైన శ్రమలు వచ్చినాయి, ఓడ బ్రద్దలైపోయింది ప్రభువా. ఆ దీపం దగ్గరికి పోయి కొట్టుకొని పోయినప్పుడు అయ్యా ఆ ద్వీపంలో పౌలు నాయనా దేవుని వాక్యము ఆ ఓడలో ప్రకటించాడు ప్రభువా. ఆ ఓడలు ఉన్నారు ధైర్యం చెప్పారు. ఈ ప్రపంచంలో ఉన్న రవాణా నాయన ప్రయాణాల్లో తోడుగా ఉండు. ఎయిర్పోర్ట్లలో సువార్త ప్రకటించబడాలి నాయన. రైల్వే స్టేషన్లలో, రైల్వే ఈ అనేకమైన సముద్రాల్లో సువార్త ప్రకటించబడాలి. ద్వీపాలలో సువార్త, మెల్తే ప్రాంతానికి వెళ్లి ఆ పౌలు నాయన అక్కడ వాళ్ళందరూ పోప్లి ఆయనను స్నేహభావంతో ఆదరించాడు ప్రభువా. పౌలుకు అనేక శ్రమలు. ఈ ప్రపంచంలో దైవజనులందరూ కూడా వచ్చే శ్రమల వైపు చూడకుండా నాయన క్రీస్తు శరీరం అందు శ్రమ పడను గనుక అట్టి శ్రమను ఆయుధంగా ధరించాలని నాయన బాగా సేవకులు, ప్రపంచంలో దైవజనులు ఉపవాసాలతో దివారాత్రములు భారము కలిగి కన్నీళ్లతో ప్రార్థన చేసే మనసు దయచేయండి. ప్రపంచంలో దైవజనులను, దైవజనులందరినీ
నీ ఆత్మతో నింపు, నీ రాకడ కొరకు సిద్ధపరిచి సాతాను బంధకాల నుండి నాయన విడిపించయ్యా. నీ కాళ్ళు మొక్తా. ఎంతమంది శోధనలు జయించలేకపోతున్నారో జయించారే. పౌలు పుల్లలేరి ఇదిగో చలిమంట కాగుచ్చినప్పుడు ఆ పట్టింది పాము ప్రభువా, ఏ హాని చేయకుండా చూసి ఆ దీపవాసకులు ఆ నాయన వారిని అంత ఇంతగా ఆదరించినట్టుగా ఈ ప్రపంచంలో సువార్తకెళ్లే సేవకులను ఆదరించే మనసు విశ్వాసులకు దయచేయండి. అన్యజనులు చేర్చుకునే మనసు దయచేయండి ప్రభా. సువార్త వినే మనసు వారికి దయచేయండి. పరిచర్య చేసే మనసు దయచేయండి. వారందరూ నమ్మి బాప్తిసం పొందాలి ప్రభా. అనేక సంఘాలు ఈ ప్రపంచం అంతటా కట్టబడుటకు యేసయ్యా, ప్రపంచమంతా అనేక సంఘాలు కట్టబడాలి. ప్రపంచమంతా అనేక సంఘాలు నిర్మించబడాలి. అనేక అనారోగ్యాలతో ప్రజలు ఎంతమంది అనారోగ్యాలతో ఉన్నారో. పోపిలి తండ్రి కూడా బాగా రక్త భేదులతో బాధపడ్డాడు, జ్వరంతో ఉన్నాడు, విపరీతమైన జ్వరం, రక్త భేదులతో ఉన్న పోపిలి తండ్రి పౌలు ప్రార్థించగానే ఆ ద్వీపవాసులు ఆయన బాగైండు, వారందరూ నీ వైపు తిప్పబడ్డట్టుగా ఈ ప్రపంచంలో ఆ మెలతే అనే ప్రభు ఆ ద్వీపంలో ఉన్న ప్రజలు ఏ విధంగా పౌలును చేర్చుకొని వాక్యమిని మారు మనసు పొంది స్వస్థత పొందినట్టుగా ఈ ప్రపంచంలో ఎంతమంది ద్వీపాలలో ఉన్నారో, రకరకాల తెగల వారు, రకరకాల జాతుల వారు, రకరకాల ప్రజలు అయ్యా నీ కాళ్ళ దగ్గర కూర్చొని నాయనా అయ్యా, ఓ అయ్యా, ఓ నాయనా, 99 గొర్రెలను విడిచిపెట్టి ఒక్క గొర్రెకై వెతికిన దేవుడా, ఎరుకో పట్నం శపించబడ్డది, ఎరుకోను ప్రేమించి జక్కయ్యను రక్షించిన దేవా, రహాబ్ వేషను రక్షించిన దేవుడా, గుడ్డి వారికి అద్భుతం చేశావు. గుడ్డోళ్లకు ఈ ప్రపంచంలో శాపగ్రస్తమైన దేశాలున్నాయి, నిన్ను అంగీకరించని దేశాలున్నాయి, సువార్త చెప్పొద్దనే దేశాలున్నాయి, మందిరాలు కట్టొద్దనే దేశాలున్నాయి, ప్రార్థన చేయొద్దనే దేశాలున్నాయి, ఎవరిళ్ళల్లో వాళ్ళే ప్రార్థన చేసుకోవాలి అన్న దేశాలున్నాయి. రిస్ట్రిక్షన్ పెట్టారు ప్రభువా, రూల్స్ పెట్టారు. అయ్యా, ఎస్తోరు ప్రార్థన విని యూదులను చంపాలనుకున్నప్పుడు మొర్దెఖాయి ఈ నాయన అక్కడున్న యూదులందరి ప్రార్థన, ఎస్తోరు ప్రార్థన ఆలకించి ఆ రాజు కఠినమైన హృదయాన్ని మార్చి ఎస్తోరు హృదయంలో దయ చూపినట్టుగా, యూదుల మీద దయ చూపినట్టుగా, అయ్యా మా ఎడలది దయ చూపండి, నా జాతి, నా ప్రజలు, మా తండ్రింటి వారు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో అయ్యా 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 యేసయ్యా, అయ్యా 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 అయ్యా, ఈ ప్రపంచాన్ని అనేక జాతుల వారు, అనేక తెగల వారు, ఎక్కడ సువార్త లేదో అక్కడ సువార్త పోవాలి. టెలివిజన్ల ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఇదిగో నాయన వెబ్సైట్ల ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా చెడు అసభ్యకరమైన వార్తలు వెళ్లకుండా అవి సువార్త కొరకు వాడబడాలి. యూట్యూబ్ల ద్వారా ప్రభువా ఈ ప్రపంచంలో ఉన్న దైవజనులను ప్రభువా పోప్లి ఏ విధంగా దగ్గర తీసుకున్నట్టుగా అనేక స్థలాలకు వెళ్లి సువార్త చెప్పాలని తపన, ఆశ ఉండి నాయన సువార్తకై బస్సులల్లా, ఆటోలల్లా, నడక ప్రయాణంలో ప్రభు అనేక మంది స్త్రీలు, అనేక మంది సువార్తికులు, పాస్టర్లు అయ్యా సువార్త ప్రకటించినప్పుడు వచ్చే శ్రమలలో ధైర్యం, విశ్వాసం, ప్రార్థన, స్టీఫెన్ రాళ్లతో కొట్టి చంపుచున్నప్పుడు స్టీఫెన్ లాంటి ప్రార్థన దయచండి. శిలువ మీద మీరు దొంగనే విధంగా క్షమించండు అలాంటి క్షమాపణ దయచండి. పౌలు చెరసాలలో బాగా కొట్టి నాయనా విపరీతంగా కొట్టి గాయపరిచినప్పుడు పౌలు శీలలు ప్రార్థించినట్టుగా ఈ ప్రపంచంలో ఉన్న దైవజనులు భారము కలిగి
భారము కలిగి కన్నీళ్లతో ప్రార్థన చేయాలి ప్రభా. శ్రమలను భరించాలి, అవమానాలు భరించాలి, నిందలను భరించాలి, దెబ్బలను భరించాలి. వాటి ద్వారా మీరు మహిమపరచబడాలి ప్రభా. చెరసాల నాయకుడు మారినట్టుగా ఈ ప్రపంచ జైళ్లలో సువార్త బ్యాన్ చేయబడద్దు ప్రభువా. సిటీలలో సువార్త బ్యాన్ చేయబడద్దు, అనేక గ్రామాల్లో సువార్త బ్యాన్ చేయబడద్దు. ప్రపంచమంతటా నాయనా అయ్యా 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 ఓ అయ్యా ఓ నాయనా రాహిమా కరుణవాక్షలత గల దేవుడా, బహుకృప గల దేవుడా, కృపా సమృద్ధి గల దేవుడా, నీ దాసులను ప్రార్థన చేయించున్నాను నాయనా. అయ్యా మేమందరం నీ పాదముల దగ్గరకు వచ్చి భారము కలిగి మహా కన్నీళ్లతో నీకు మొరపెట్టే జీవితం దయచేయండి నాయన. నశించిపోతున్న నా దేశమును, నశించిపోతున్న నా రాష్ట్రమును, నశించిపోతున్న నా ప్రజలను అనేక దీవుల్లో బలమైన సువార్త ప్రకటించబడాలి నాయన. మెల్తే ద్వీపంలో సువార్త బండ్ నాయన ప్రకటించబడ్డట్టుగా, పౌలు ఎక్కిన ఓడలో సువార్త ప్రకటించబడినట్టుగా ప్రపంచంలో ప్రయాణం చేయించిన నాయన స్టీమర్లల్లా, ఓడలల్లా, రకరకాల నాయన సముద్ర ప్రయాణాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి, సముద్ర తీరమున శిష్యులకు, జాలలకు, ప్రజలకు సువార్త ప్రకటించబడ్డట్టుగా సముద్ర ద్వారాల నాయన తీరాల్లో ఉన్న వారికి సువార్త బాగా ప్రకటించబడి పరిశుద్ధాత్మతో నింపబడి అనేక సంఘాలు కట్టబడి అనేక మంది సేవకులు కావాలి, సేవకుల రాళ్ళు కావాలి. అనేక మంది భారము కలిగి గంటల తరబడి మోకాళ్ళ మీద ఉండి భారము కలిగి ప్రార్థించే వారిని లేపండి ప్రభువా. అనేక సంఘాలు ప్రార్థించాలి. మహిమగల సంఘం నాయన, జీవించే సంఘం నాయన, నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి సహాయించండి. శరీరధారి అయిన దినములలో మహారోదనముతో కన్నీళ్లతో ప్రార్థించినట్టుగా ప్రార్థిస్తున్నాను. ఈ ప్రపంచంలో టెర్రరిజం నుండి విడిపించి క్రైస్తవులకు సమాధానం దయచేయండి. విశ్వాసమును కాపాడుకోవాలి, మా పరుగు తుదముట్టించుకోవాలి ప్రభువా. మేము ఈ లోకములో జీవించినంత కాలం భారము కలిగి కన్నీళ్లతో మహారోదనముతో ప్రార్థన చేస్తూ నశించిపోవచ్చున్న అనేక మందిని నీ వైపు దిప్పబడ, శ్రమలను చూసి భయపడకుండా, అవమానాలను చూసి భయపడకుండా, ఉపద్రవాలను చూసి భయపడకుండా, శాపం చూసి భయపడకుండా, సమస్యలను చూసి భయపడకుండా బహుధైర్యం కలిగి, విశ్వాసం కలిగి, ప్రార్థన కలిగి, పరిశుద్ధత కలిగి నిన్ను మాయంపరిచే జీవితం ఈ ప్రపంచంలో ఉన్న దైవజనులందరికీ, దైవజనులకు అనేక సంఘం ఆ పేతురును చెరసాల వేసినప్పుడు ఏ విధంగా సంఘం ప్రార్థించిందో ఈ రోజుల్లో భారం కలిగి ప్రార్థించే సంఘాలను లేపండి ప్రభువా. సంఘాలు పడుకుంటున్నాయి, సంఘాలలో ప్రార్థన నీ దాసుని జయప్రకాశేను, సేవకులను, సేవకురాళ్లను, వాలంటీర్స్ ను మమ్మల్ని అందరినీ చేతులు సమర్పిస్తూ అపవాది ప్రార్థనకు రాకుండా ప్రభువా భయంకరమైన బంధకాల్లో పెట్టాడు. వారి బంధకాలు యేసునామములో తెగిపోవాలి. వారందరి బంధకాలు బంధించి నాయన ప్రార్థన దయచేసి యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.